దేశ పురోగతిలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి దక్షిణ భారతదేశం డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తన ఉనికినే దేశంలో కోల్పోయే ప్రమాదం కళ్ళ ముందు పొంచి ఉన్నా కూడా ఇక్కడ ప్రాంతాలకు సంబంధించిన నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే కాదు, ఆ డీలిమిటేషన్ను సమర్థించుకుంటూ మౌనం కూడా సమర్థించుకుంటూ ఇప్పుడు కేంద్రం అనుకున్న ప్రణాళిక ప్రకారమే కనుక డీలిమిటేషన్ జరిగితే, వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు కీలకమైన పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు గారి దగ్గర నుంచి, కూటమిలో భాగస్వామి అయిన జనసేన అధినేత దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చరిత్రలో మీ పేజీలు బ్లాక్ ఇంకుతో రాయబడతాయి. ఇదైతే ముమ్మాటికి నిజం. రాష్ట్రం వరకు రాజకీయాలు ఓకే, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి డీలిమిటేషన్. ఏందబ్బా, ప్రస్తుతము పార్లమెంట్లో దక్షిణ భారతదేశాల వాటా 23.8% ఉంది. 23.8%. ఈ డీలిమిటేషన్ జరిగితే అది 19%కి తగ్గిపోతుంది. వీళ్ళ ప్రణాళిక ప్రకారం అనుకున్నట్లు డీలిమిటేషన్ ముందుకెళ్తే 29కి 800 పార్లమెంటు నియోజకవర్గాలు, 800 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 128కి పెరగాలి వీళ్ళ ప్రణాళిక. బీహార్లో 40 నుంచి 70కి పెరుగుతాయి. రాజస్థాన్లో పెరుగుతాయి. మధ్యప్రదేశ్లో గణనీయంగా పెరుగుతాయి. 2 రాష్ట్రాల్లో జార్ఖండ్తో సహా గణనీయంగా పెరుగుతాయి. కానీ దక్షిణ భారతదేశం దగ్గరకు వస్తే వీళ్ళ ప్రణాళిక ప్రకారం ఒక తమిళనాడులో 4, ఆంధ్రప్రదేశ్లో 3, కేరళలో 2, కర్ణాటకలో 5 ఇట్లా తగ్గుతూ పోతాయి. సరే, తగ్గితే తీవ్రమైన తిరుగుబాటు వస్తుందని మీ రాష్ట్రాల్లో మాత్రం అలాగే ఉంచాము అన్నారు అనుకో. దక్షిణ భారతదేశంలో అలాగే ఉంచి ఉత్తర భారతదేశంలో ఏకంగా 270 సీట్లు పెరిగితే ఇక్కడ అట్లే ఉన్నా కనుక ఉనికి కోల్పోయినట్లేగా. ఇప్పటికే ఒకే దేశం, ఒకే భాష, ఒకే దేశం, ఒకే ట్యాక్స్ అని చెప్పి ఒక రకంగా దక్షిణ భారతదేశ కష్టాన్ని ఆ నార్త్ ఇండియన్ జనం కోసం ఖర్చు పెడుతూ ఉన్నట్లుంది. ఏమనంటే ఒకే భాష, ఒకే దేశం, వన్ నేషన్ పుట్టకోసి ఏంటి ఇది? అసలు ఇక్కడ సంస్కృతి వేరు, దక్షిణ భారతదేశం ఈ ఉనికి వేరు. ప్రతిదీ కూడా మిగిలిన భారతదేశంతో దక్షిణ భారతదేశం ఒక ప్రత్యేకమైనది. అయినా కూడా ఎంత అడ్జస్ట్ అయి ఉండి దేశ సమగ్రాభివృద్ధికి, దేశ పురోగతికి పనిచేస్తూ ఉంటే దేశం ఇచ్చిన ప్రతి పిలుపును సమర్థవంతంగా అమలు చేసేదేంటి? దక్షిణ భారతదేశమే. జనాభా నియంత్రించండి అని 76లో ఇందిరాగాంధీ గారు దేశ నాయకురాలుగా ఇచ్చిన పిలుపును సమగ్రంగా అమలు చేసింది దక్షిణ భారతదేశం. 2021లో దేశ ప్రధానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు పిలిపిస్తే దాన్ని సమర్థవంతంగా అమలు చేసింది దక్షిణ భారతదేశం. ఇప్పుడేమో అక్కడ జనాభా ప్రకారం పెంచుతూ పోతారట. దాన్నంటే వీళ్ళు మౌనంగా చూస్తూ ఉంటారా? చరిత్ర మర్చిపోదు. వీళ్ళకంటూ పేజీలు ఖచ్చితంగా లిఖించబడతాయి. కేంద్ర ప్రభుత్వం అనుకున్న ప్రణాళిక ప్రకారం 800 నియోజకవర్గాలకు పెరిగి ఉత్తర భారతదేశంలో భారీగా పెరిగి ఇక్కడ సీట్లు ఇలాగే ఉన్నా తగ్గకున్నా చరిత్ర వీళ్ళను మర్చిపోదు. నీ 23 రూపాయలు నీ దగ్గర 20 రూపాయలు ఉంది, నీ 20 రూపాయలు అట్లే ఉంది కదా. మాది మాత్రం 100 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచుకుంటావు, నీకేమి ఇవ్వమనంటే కుదురుతుందా? ఇదేం లెక్క? నీ 20 నీ దగ్గర ఉంది కదా అంటమ్మా, నా సొమ్మంతా తీసుకుని ఇంకోరికి ఇచ్చుకొని అంటే మా త్యాగం అంతా మా ఇంతకుముందు మా ఆంధ్రప్రదేశ్, మా దక్షిణాది రాష్ట్రాల త్యాగం అంతా తీసుకెళ్ళి వాళ్ళు దోచేసుకుంటూ ఉంటే ఇప్పటికే జిఎస్టీ పేరుతో ఇదో పెద్ద దోపిడీ నిజంగానే. సరే, దేశం కోసం అని చెప్పి ఆ భావనలో తప్పదని చెప్పి త్యాగం చేస్తూ ఉన్నారు దక్షిణ భారతదేశ ప్రజలు. ఇప్పుడు ఇంకా త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి ఒంటి మీద గుడ్డలుగా నోటిసుకుంటూ పోయి నీకు ఉనికే లేకుండా చేస్తామనంటే బానిసలాగా చిత్తం ప్రభు అని చెప్పి పడి ఉండాలా? అంత సిగ్గు చేవ లేని వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? అంత సిగ్గు చేవ లేని వాళ్ళు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ పార్టీలు
చరిత్రలో లిఖించబడతారు. ఇదేమి ఆషామాషి నిర్ణయం కాదు. ఇదేం ఆషామాషి నిర్ణయం కాదు. ఏదో పార్లమెంట్లో ఒక బిల్లుకు మద్దతు ఇవ్వడమో ఇవ్వకపోవడమో ఏందో ఇటువంటిది కాదు. ఇది ఉనికే ప్రమాదంలో పడుతుంది. బానిసలుగా పడి ఉండాల్సి ఉంటుంది.